ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోను చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. మంచిది. ఉదయకాలాన దైవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మన ప్రభువుకి మరింత సన్నిహితంగాను, ఆయనతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండడానికి మన మధ్య ఒక నిత్యంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రార్థన పరలోకానికి చేరుతుందా? మన ప్రార్థన దేవుని సన్నిధిని తాకుతుందా? పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఏనోషు దగ్గర నుండి ప్రారంభమైన ప్రార్థన ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే భక్తుల ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ప్రార్థనలన్నీ దేవుడి దగ్గరికి చేరుతున్నాయా? ఇక్కడే భూమి మీద ఆగిపోతున్నాయా? కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదు. మీరు కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా విషయాల్లో, కానీ ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదు. దానికి కారణాలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు? నేను ఇంతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానే, ఇంతగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నానే, ఇంత భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నానే, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని ఆలోచించారా? మీరు ఆలోచిస్తే మీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరట్లేదు అని మీరు గమనించాలి. దేవుని సన్నిధికి వెళ్తే రిప్లై వస్తుంది కదా. కొన్ని ప్రార్థనలు చేస్తాం, రిప్లై రాదు. కొన్ని ప్రార్థనలు చేస్తాం, ఇమ్మీడియట్లీగా వచ్చేస్తుంది. కొన్ని ప్రార్థనలు చేస్తాం, సంవత్సరాలైనా కూడా రిప్లై రాదు. కొన్ని ప్రార్థనలు నెలకు వస్తాయి, కొన్ని ప్రార్థనలు వీక్కి వస్తాయి, కొన్ని ప్రార్థనలు క్షణాల్లోనే ప్రార్థించిన వెంటనే అద్భుతాలు చూడగలిగిన ప్రార్థనలు మనం చేస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి ప్రార్థనలు ప్రభు దగ్గరికి చేరట్లేదు. దీనికి కారణాలు ఏంటి? దీనికి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ప్రార్థనలను ఎందుకు వెళ్ళట్లేదు అనే విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఉదయకాలాన ఒక భక్తుడిని మీ ముందుంచి అతడి యొక్క ప్రార్థనలు దేవుడి సన్నిధికి చేరినాయంట. ఎందుకు చేరినాయి? ఆ భక్తుడు చేసిన పని ఏంటి? ఆ ప్రార్థన చేరిన తర్వాత ఆ భక్తుడికి రిప్లై వచ్చిందా? అతడు ఎటువంటి అనుభవాన్ని పొందాడనే విషయాన్ని ఉదయకాలాన మనం ధ్యానం చేద్దాం. చదువుదాం దైవ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మనం చదివిన వాక్యాన్ని గమనిస్తే దేవుని యొక్క దూత కొర్నేలికి ప్రత్యక్షమై, దర్శనమందు ప్రత్యక్షమై కొర్నేలితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం. ఇది పాత నిబంధన గ్రంథంలో చదువుతున్న ప్రార్థన కాదు. క్రొత్త నిబంధన గ్రంథంలో సంఘము అప్పుడప్పుడే వర్ధిల్లుతూ అభివృద్ధి చెందుతూ ఉన్న దినాల్లో శతాధిపతి అయినటువంటి కొర్నేలి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. అతడు చేస్తున్న ప్రార్థన దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. అతడు ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడంట. అది కూడా ఆ ధర్మకార్యాలు కూడా
దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని దేవదూత దర్శనమందు కనబడి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో దేవుని సన్నిధికి ఆ ప్రార్థన చేరడమే కాకుండా దేవుడు తన దేవదూత ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాలు కొర్నేలి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయని దేవదూత చెప్తా ఉంది. మీలో ఎవరికైనా ఇటువంటి అనుభవం కలిగిందా? ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం తెరవబడిన అనుభవం, దర్శనమందు పరలోకంలో చూసిన అనుభవం, దర్శనం నుండి దేవదూత స్వరాన్ని వినినటువంటి అనుభవం, దర్శనమందు దేవుని ప్రత్యక్షతను కనుగొన్న ఆ దినాలు ఎప్పుడైనా మీ జీవితాల్లో ఉన్నాయా? ఎప్పుడైనా మీరు ఆ దినాలని అనుభవించారా? అనుభవిస్తే మీరు ధన్యులే. ఒక ప్రార్థనకి ఒక వాగ్దానం దొరికితే ఎంత సంతోషం. నీ ప్రార్థన నేను ఆలకించాను. హిజ్కియా మొరపెట్టినప్పుడు హిజ్కియా ప్రార్థన ఆయన విని ఆయన అంగీకరించి ఏ ప్రవక్త నోటైతే నువ్వు చనిపోతావు అని చెప్పాడో అదే ప్రవక్త నోట నుండి ఇదిగో ఇంకా నీకు 14 ఏళ్ళు ఆయుషిస్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడడం జరిగింది. దేవుడు ఇలా కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా? నిజంగా మార్చుకుంటాడు ఆయన. మన ప్రార్థనా జీవితంలో మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన ఇచ్చేవాడని నమ్మి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మనము హిజ్కియా వలె ఆయుష్ను పొందుకుంటాం, ఆశీర్వాదాలను కూడా పొందుకుంటాం. అయితే మన ప్రార్థన ఎలాగుంది? మన ప్రార్థనా జీవితం భూ సంబంధంగా ఉంటే ఆ భూ సంబంధమైన వాటి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాటి వల్ల చాలా సమయం నువ్వు కేటాయించాలి. వాటి కొరకు నువ్వు ఎంతో ప్రార్థన చేస్తే చాలా సమయం పడుతుంది నీకు. కానీ ఒక రహస్యాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన ప్రార్థన పరలోకాన్ని తెరిచేటువంటి ప్రార్థన అయి ఉండాలి. ఇద్దరు భూమి మీద ఏకీభవించి దేన్ని విప్పుదురో అది విప్పబడును, ఏది బంధించబడునో అది బంధించబడును. దేన్ని మనం బంధించాలో ఆ బంధింపు కొరకు ప్రార్థన చేయాలి, ఏది విప్పాలో దాని కొరకు ప్రార్థన చేయాలి. మరి పరలోకములో దేవుని సమ్ముఖానికి చేరే ప్రార్థన మీరు చేయగలుగుతున్నారా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు భూ సంబంధమైన తలంపులతో కూడిన ఆలోచనలు మీలోకి వస్తున్నాయా? లేకపోతే పర సంబంధమైన తలంపులతో కూడిన ఆలోచనలు మీకు వస్తున్నాయా? కొర్నేలి గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడి గురించి అతని ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, 2వ వచనం, ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతడి దగ్గర భయభక్తులు ఉన్నాయి. 2వది, ఇతడు ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. 3వది, ఇతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడు జవాబులు పొందుకున్నట్టుగా రాయబడలేదు, కానీ ఒక ప్రత్యేకమైన జవాబుని దేవుడు ఇస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. మన ప్రార్థనలు పరలోక తలుపులు తెరిచేటువంటి ప్రార్థనలుగా ఉండాలి. ఎప్పుడైతే పరలోక తలుపులు తెరిచి నువ్వు పరలోక సంబంధమైన వాటి కొరకు వేచి ఉంటావో ఆటోమేటిక్గా భూ సంబంధమైనవి నీకు దొరుకుతాయి. అద్భుతం అదే. అయితే వీటికి ముందు నువ్వు ప్రార్థన చేయడానికి ముందు నువ్వు చేయాల్సిన కార్యాలు, ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2వదిగా ధర్మ కార్యాలు చేయాలి. ఈ 2 కాదు, ఇంకొకటి కూడా అవసరం. అది ఏంటిదో మరలా చెప్తాను నేను. ఒకటి భయభక్తులు కలిగి ఉండడం, 2వది ధర్మ కార్యాలు చేయడం. భయభక్తులు అంటే ఏదో ఆదివారం రోజు మందిరానికి వెళ్ళినప్పుడు కలిగే భయభక్తులు కాదు. ఎల్లప్పుడూ దేవుడి ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి. ఇవ్వడంలోనే భయభక్తులు అనేవి బయటకు వస్తాయి. భయంతో కూడిన భక్తి మన నడవడికను బట్టే మనం గుర్తెరగవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే భయభక్తులు లేకుండా దేవుని మందిరానికి వెళ్తే అని అనుకుంటారు. అసలు భయభక్తులు నేర్చుకోవడానికే దేవుని మందిరానికి వెళ్ళేది. భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అని తెలుసుకోవడానికే మనం దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు అని నేను చెప్పను, కానీ వెళ్ళే వాళ్ళల్లో చాలామంది భయభక్తులు కలిగి ఉంటారు. కొంతమంది దగ్గరేమో భక్తి ఉంటుంది, కొంతమంది దగ్గరేమో భయం ఉంటుంది.
కొంతమంది దగ్గర ఏమో రెండు ఉంటాయి, భయము ఉంటుంది, భక్తి ఉంటుంది. ఇటువంటి భయభక్తులు కలిగిన వాళ్ళకి చాలా ఆశీర్వాదాలను దేవుడు దాచిపెట్టాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప చూపువాడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అయితే ఆయన ఆశీర్వదిస్తాడు ఎలాగా? భయభక్తులు కలిగి ఉంటే. భయభక్తులు అనేవి భక్తికి పునాది. భక్తికి పునాది ఏంటి అంటే భయముతో కూడిన భక్తి. భయం లేకుండా భక్తి చేయొచ్చు. చాలామందికి భయమే ఉండదు. ఒక ఆయన, ఏంటి పాస్టర్ గారు మీ దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, ఇన్ని బుక్స్ మీరు ఎందుకు చదువుతున్నారు? తలపోటు వస్తుంది అంటున్నారు, ఎందుకు మీరు ఇబ్బంది పడతారు అని అంటే నేనన్నా, లేదయ్యా, దేవుని పిల్లలకి దేవుడిచ్చిన ప్రకటనలు నేను తెలియజేయాలంటే, సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఇవన్నీ తప్పక చదవాల్సిందే. మంచి తెలియాలి, చెడు తెలియాలి. కాబట్టి వీటిని వివేచించగలిగిన జ్ఞానం దేవుడిచ్చాడు. అయితే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే బుక్స్ చదవడం ఇంట్రెస్ట్. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకండి, బైబిల్లో ఏదో ఒక 2 ముక్కలు చెప్పేసేయండి, 2 ముక్కలు చెప్పేస్తే అయిపోయింది కదా అని అన్నాడు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే దేవుడు వాక్యోపదేశాన్ని ఇచ్చినప్పుడు ఆ వాక్యోపదేశము ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్లేదిగా ఉండాలి. అలా పరలోకానికి తీసుకెళ్లేదిగా ఉండాలి అంటే సేవకుడు తప్పకుండా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకపోతే సంఘానికి సరైనటువంటి బోధన బోధించలేడు. సంఘము భయంతో కూడిన భక్తిని చేయలేదు. కాబట్టి భక్తికి పునాది భయము, భక్తి. భయం ఉండాలి, భయపడాలి. అబ్రహాముతో అంటాడు, నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను గుర్తిరిగాను. దేవుని మాటకు భయపడాలి, దేవుని యొక్క చిత్తానికి భయపడాలి. తెలుసుకోవాలి, అయ్యో నేను ఈ పని చేస్తే దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో, ఎందుకు నాకు తొందరపాటు, నేను ఈ నోరు జారిలాగా మాట్లాడితే ఏమన్నా దేవుడు నాకు కీడు చేస్తాడేమో అనే భయము ప్రజల్లో ఈరోజు కనబడట్లేదు. భక్తిపరులు మనం చెప్పుకునే వాళ్ళల్లో కనబడట్లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన ప్రవక్తలకి ఆయన నోరిచ్చింది ఎందుకంటే ఆయన మాటలు ప్రకటించడానికి, ఆయన మాటలు తెలియజేయడానికి. నేనేం తిన్నానో, నేనేం కట్టుకున్నానో, నా పరిస్థితి ఎలాగుందో మీకు చెప్పడానికి కాదు, నా పరిస్థితుల నుంచి దేవుడు నన్ను ఎలాగ విడిపించాడో నేను తెలియజేయాలి. దేవుని హెచ్చించాలి, నన్ను నేను తగ్గించుకోవాలి. నేనే ఎక్కువగా నా గురించి చెప్పుకుంటే మరి దేవుడి గురించి ఎవరు చెప్తారు? నేను పిలువబడింది దేవుని గురించి చెప్పడానికి. నా లోపల భయం ఉన్నప్పుడు నేను దేవుడి గురించి మాట్లాడతాను, దేవుడి గురించి పాడతాను, దేవుడి గురించి ఎక్కడైనా ధైర్యంగా సాక్ష్యం ఇస్తాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కడవరి దినాల్లో ఉన్నాం. భయముతో కూడిన భక్తిని దేవుని కొరకు మనం చేయాలి. రెండవదిగా అతనిలో ఉన్న మంచి కార్యం, అతడు ధర్మకార్యాలను చేస్తూ ఉన్నాడు. ధర్మకార్యాలు లోకంలో ఉన్నవాళ్ళు చేస్తారు, దేవుని పిల్లలు చేస్తారు. మనం చేసే ధర్మకార్యాలకి వారు చేసే ధర్మకార్యాలకి వ్యత్యాసం చెప్పనా? ఒక చక్కటి వ్యత్యాసం ఏంటంటే, నువ్వు దేవుడంటే భయపడి భక్తితో ధర్మకార్యాలు చేస్తున్నావు. అతడు దేవుడు ఏదో ఇస్తాడు, లోకంలో ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎలాగంటే దేవుడు ఏదో ఇస్తాడు, దేవుడు మాకు ఏదో ఒకటి ఇస్తాడు, మేము ధర్మం చేస్తే ఏదో ఒకటి ఇస్తాడు. మనం దేవుడికి ధర్మకార్యం చేస్తే ఏదో ఒకటి ఇస్తాడని కాదు, ధర్మకార్యాలు నిన్ను దేవుడు ఎదుటి నిలబెడతాయి. ఇది వాస్తవం అండి. భయము భక్తి కలిగి నీవు ధర్మకార్యాలు చేయడం మొదలుపెట్టు, ఆ ధర్మకార్యాలను దేవుడి దగ్గరికి చేరుస్తాయి. కొందరు మమ్మల్ని అడిగారు, మీరు చాలా సొసైటీ వర్క్ బాగా చేస్తారంట కదా, మీరు చాలామందికి హెల్ప్ చేస్తారంట కదా, అవన్నీ ఫొటోస్ తీసి పెట్టచ్చు కదా అన్నారు. వాటిని ప్రత్యేకంగా ఫొటోస్ తీసి పబ్లిక్ చేయాలని లేదు, ఉన్నాయి ఫొటోస్, బాగా పబ్లిక్ చేయాలని ఏం లేదు, అలా దాచిపెట్టాం. ఏమండి అని అంటే వాళ్ళకి నేను చెప్పాను, మేము చేసే ఈ ధర్మకార్యాలు భూమి మీద ఆ తీసుకున్న వాళ్ళకు గుర్తు లేకపోవచ్చు, కానీ పరమందున్న దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి ధర్మకార్యాలు. దేవుని బిడ్డలు ధర్మకార్యాలు ఎలా చేస్తారంటే భయభక్తులు కలిగి దేవుడికి ఇష్టమైన రీతిలో ఆ ధర్మకార్యాలను చేస్తారు.
కొర్నేలి జీవితంలో ఉన్న మరో ప్రాముఖ్యమైన సంగతి ధర్మకార్యాలు. బహుధర్మం చేసేవాడంట. అతడు బహుధర్మము చేయించు. ధర్మం వేరు, బహుధర్మం వేరు. బహుధర్మం అంటే చాలా ఎక్కువ మొత్తాన్ని పేదల కోసం, ధర్మకార్యాల కోసం ఖర్చు చేయడం. ఇది చాలా అద్భుతమైన విషయం కాదు. చాలామందికి ధర్మకార్యాలంటే ఇష్టం ఉండదు. ప్రార్థన 24 గంటలు చేస్తారు, వాక్యం గంటలు గంటలు చదువుతారు, భయము భక్తి అంటారు. నిజంగా భయభక్తులు ఉంటే ధర్మకార్యాలు ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, కొంతమంది దగ్గర చాలా ధనం ఉంటుంది కానీ ఎవ్వరికి హెల్ప్ చేయరు. సొంత వాళ్ళకి హెల్ప్ చేయరు, ఎవరికి హెల్ప్ చేయరు. ఎవరికి హెల్ప్ చేస్తారో తెలుసా? దుర్మార్గంగా దేవుడికి విరోధులైన వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దేవుడి పిల్లలకు హెల్ప్ చేయరు. వాళ్ళకి ధర్మం చేసే గుణమే లేదు. ప్రభునందు ప్రియ సహోదరులారా, మనము ధర్మం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా చదివితే ఇతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఎప్పుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. ఇతడి దగ్గర భయభక్తులు ఉన్నాయి, రెండవది ధర్మకార్యాలు ఉన్నాయి, మూడవది ప్రార్థన ఉంది. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమే అతనికి చెప్పిన మాట, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. అయితే నువ్వు ఒక పని చేయి, ఎప్పటికి మనుషులు పంపించి అక్కడ నా దైవజనుడు ఉన్నాడు, అతన్ని పిలిపించు. ఇతడికి ఏది కొదువయిందో ఇతడుకు తెలియలేదు, కానీ పైనున్న ప్రభువుకి తెలుసు, దేవునికి తెలుసు. ఇతడికి ఏం కొదువయిందంటే వాక్యము కొదువై ఉంది. ఆ కుటుంబానికి వాక్యము కొదువై ఉంది. వాక్యము ఎప్పుడైతే కొదువై ఉంటుందో అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. దేవుడు మాట్లాడండి, ఇదిగో ఎప్పటికి పంపించి అక్కడ దైవజనుడు ఉన్నాడు, అతన్ని పిలిపించుకో. అతడు నీతో మాట్లాడతాడు, మీ కుటుంబంతో మాట్లాడతాడు, మీ బంధువులతో మాట్లాడతాడు అని అనగానే అతడు వెంటనే ఆలస్యం చేయకుండా ఎప్పేకి ప్రభు చెప్పిన ఆ యొక్క అడ్రస్కి తన యొక్క సేవకులను పంపించి ఎప్పే నుండి పేతురు గారిని పిలిపించడం జరిగింది. ఎప్పేలో పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా పేతురు గారు కూడా దర్శనమందు ప్రత్యక్షతలు కలిగినాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మన ప్రార్థన పరలోకము తెరవబడేటువంటి ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థనలో ఇటువంటి అనుభవం కలిగిందా? ఇదిగో నీకు వాక్యం కుదువై ఉంది, వాక్యాన్ని నేర్చుకో. దేవుడు మాట్లాడితే మనం ఏమనుకుంటామో తెలుసా? ఇదిగో నా కుమార్తె నీకు బలాన్ని ఇచ్చా, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చా, ఆత్మవరాలు ఇచ్చా అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నా కుమారుడా నీకు ఆత్మవరాలు ఇచ్చా, నీకు కృపవరాలు ఇచ్చా, స్వస్థతవరం ఇచ్చా, దెయ్యముల మీద అధికారం, అబ్బో అసలు ఏమా ఫీల్ అవుతారు. కానీ నీకు వాక్యం కొదువై ఉంది, నీవు వాక్యాన్ని నేర్చుకో అని చెప్తే ఎంతమంది నేర్చుకోగలుగుతున్నారు? ఈ కడవరి దినాల్లో వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, వాక్యాన్ని నేర్చుకునేవాళ్ళు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు బహు తక్కువైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఉన్నాం. నువ్వు ప్రార్థన చేయాల్సింది, ప్రభువా మాకు నిర్మలమైన వాక్యము తెలియచే, సత్యవాక్యాన్ని తెలియచే, పరలోకానికి చేర్చే వాక్యాన్ని తెలియచే, పరిశుద్ధ జీవితాన్ని చేయడానికి మేము ఎలాగా ప్రయాసపడాలో, ఎలాగా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలో ఈ విషయాలన్నీ నీ వాక్య ప్రత్యక్షత ద్వారా తెలియచేయమని అడిగితే మీ కొరకు ఆయన తన సేవకున్నట ఉంచి మీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు. కొర్నేలికి కొదువై ఉన్నది వాక్యం. అతడి ప్రార్థన, అతడి ధర్మకార్యాలు దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ఇవి భక్తిలో ప్రధానమైన అంశాలు. ప్రార్థన ఉంటే సరిపోదు, వాక్యము కావాలి, వాక్యం కొరకైన ప్రయాస కావాలి, వాక్యం కొరకైన ఆసక్తి కావాలి, వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఈ రోజుల్లో వాక్యము విస్తారంగా దొరుకుతుంది అనుకుంటున్నారు. వాక్యమే దొరుకుతుందా? వాక్యమే దొరుకుతుంది, ఇంకేమైనా దొరుకుతున్నాయా అంటే వాక్యమే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా బాగా దొరుకుతుంది. గమనించండి, రాను రాను భక్తి ఏమవుతుంది అంటే బోధించే బోధకులు కూడా రాను రాను వాక్యాన్ని బోధించడం ఆపేసి వారి సొంత కార్యాలు, వారు ఏవేవో చేసిన చేష్టలు తెలియజేస్తూ ఉన్నారు. వీటి వల్ల ఆధ్యాత్మిక జీవితం బలపడదు.
ఒకవేళ వాళ్ళు ఒక ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తే చక్కటి అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవాన్ని తెలియజేస్తే చక్కటి అనుభవం, కృపావరాలు కలిగిన అనుభవం తెలియజేస్తే చక్కటి అనుభవం, దేవుడు చేసిన కార్యాలు తెలియజేస్తే చక్కటి అనుభవం. ఈ అనుభవాల మధ్యలో ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తే మనం విజయాన్ని పొందుతాం. అయితే ఈ ఉదయకాలాన గమనించండి, ప్రార్థన జీవితం మెరుగుపరచబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవుడు జవాబివ్వాలి. అదే నేను కోరుకుంటుంది. మీరు ఆ రీతిగా ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు స్పందించాలి. ఆ రీతిగా ప్రార్థన చేయాలి అంటే మీరు భయభక్తులు కలిగి ఉండాలి, ధర్మకార్యాలు చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఈ రీతిగా జీవిస్తే మీరు తప్పకుండా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీరు వాక్యం కొరకు ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మీ మీదకు వస్తాయి. మీరేం అడగాల్సిన అవసరం లేదు. మీకు ఏది కావాలో అది ఆయన చేస్తాడు. ఎప్పుడు మీరు వాక్యాన్ని వెతికి వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడితే, వాక్యాన్ని బాగా చదవడం మొదలు పెడితే. అందుకే కీర్తనకారుడు తన మొదటి కీర్తనలో రాస్తాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవళ్ళు? ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాళ్ళు. ఎవరు? వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు. ఆనందిస్తారంట. అతడు చేయనిదంతయు సఫలమగును. విఫలమవుతుందంటే దేవుడి చిత్తంలో లేదు, సఫలం చేస్తాడు ఆయన. కొన్నిసార్లు విఫలమవుద్దేమో అనుకున్న టైంలో నువ్వు బలమైన విశ్వాసాన్ని ఉంచుతావు. ఆయన మనం ఏది విఫలం అనుకుంటామో దానిని దేవుడు జరిగిస్తాడు, మన ప్రార్థన ద్వారా, మన భక్తి ద్వారా, మన వాక్య అనుభవం ద్వారా. కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో పురికొల్పబడండి. ప్రార్థనా జీవితాన్ని ప్రభు కొరకు కట్టుకొని ప్రభు రాకుడి కొరకు సిద్ధపడండి. దేవుడి మాటలన్నీ హృదయంలో ఫలింప చేయనుగాక. మనందరినీ దేవుడు తన దీవెనలతో నింపి ఆయన రాకుడి కొరకు సిద్ధపరచునుగాక.